క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, రాత్రి వేళ దేవుని పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి తిమోతికి రాసిన రెండవ పత్రిక, పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఇక్కడ ఈరోజు మన అంశం ఏంటంటే అంత్యకాల హెచ్చరిక. అంత్యకాలంలో దేవుడు మానవులకు ఇచ్చే హెచ్చరిక. అంత్యకాలం అంటే ఏది? ఇదే అంత్యకాలం. మనం చివరి దినాల్లో ఉన్న ప్రభు రాకడ దినాల్లో ఇదే అంత్యకాలం. ఈ అంత్య దినాల్లో దేవుడు మానవులకి ఇచ్చేటువంటి హెచ్చరిక గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. అక్కడ పౌలు గారు తిమోతికి రాస్తూ అన్నాడండి, చదవండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని. అంత్య దినాల్లో కాలము అపాయకరమైన కాలం వస్తుందని చెప్పాడు పౌలు గారు. అంటే ఈ చివరి దినాల్లో రాబోయే కాలం అంతా కూడా అపాయకరమైన కాలము. అపాయం అంటే అర్థం ఏంటి? ప్రమాదం, ఆపద. ఇంగ్లీష్లో చెప్పండి, డేంజర్. కనుక అపాయకరమైనటువంటి కాలము ఈ కాలము వచ్చునని తెలుసుకొనుము. అంటే ఎవరికి చెప్పాడు ఈ మాట? తిమోతితో అన్నాడు. తిమోతితో అన్న మాట ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనందరూ కూడా చెప్తున్న మాట ఏంటంటే, అంత్య దినాల్లో అపాయకరమైన కాలం వస్తాయని తెలుసుకొనుము. తెలుసుకోకపోతే నువ్వు సమస్యలు పడిపోతావు. అర్థమైందా? తెలుసుకోవాలి ఖచ్చితంగా. తెలుసుకోకపోతే నువ్వు సమస్యలు పడిపోతావు. తెలుసుకోకపోతే రక్షణకు దూరం అయిపోతావు. ప్రభువే చెప్పాడు తన వాక్యం ద్వారా, అంత్య దినాల్లో అపాయకరమైన దినములు వచ్చునని తెలుసుకొనుము అన్నాడు. ఖచ్చితంగా తెలుసుకోవాలి మనం. ఈరోజు ఈ అంత్య దినాల్లో వచ్చే అపాయకరమైనటువంటి స్థితి ఏంటని గమనిస్తే, ఇది కేవలము విశ్వాసులకే హెచ్చరిక, దేవుని ఎరిగిన వారికే హెచ్చరిక అని బైబిల్ చదివిస్తాం. చూద్దాం మనం. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు. అయితే కడవరి దినములలో అందరు కాదు, కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. పరిశుద్ధాత్మ ఏం చెప్తున్నాడంటే, మళ్ళా చదవండి మాట. అయితే అంటే ఏమేవి కడవరి దినాలంటే? ఇవే చివరి దినాలు, అంత్యకాలం అని చెప్పుకున్నామా. ఈ కడవరి దినాల్లో ఏమవుతుందంటే, కడవరి దినాల్లో కొందరు అబద్ధికుల, అక్కడ ఆగండి, అబద్ధము వాక్యానికి వ్యతిరేకంగా చేసే ప్రతి బోధ అది అబద్ధ బోధ. అందరు చేస్తారు బోధ. క్లియర్గా బైబిల్లో ఉంది, అబద్ధ బోధకులు అని బైబిల్ రాయబడింది, అబద్ధ బోధ అని బైబిల్లో రాయబడింది. ఏంటి అబద్ధం అంటే, ఏది సత్యము కాదో అది అబద్ధం. సత్యం అంటే ఏంటి? నీ వాక్యమే సత్యం అని రాయబడింది బైబిల్లో. వాక్యమే సత్యము. వాక్యంలో లేని విషయాలు ఏం బోధించినా అది అబద్ధ బోధ. వాక్యం లేని విషయము ఏమి నమ్మినా అది అబద్ధాన్ని నమ్ముతున్నట్లు మనం అర్థం చేసుకోవాలి. కనుక అయితే కడవరి దినాల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మయందును దయ్యముల బోధ ఎందును
లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులకు కుదురని ఆత్మ తేటగా చెప్తున్నాడు. మీరు తెలుసుకోవాలి అంటున్నాడు. ఆత్మ అయితే తేటగా చెప్తున్నాడు. ఇక్కడ ఏం మర్మం లేదు, ఇక్కడేమీ గూఢార్థం లేదు. అంత్యకాలంలో ఖచ్చితంగా మోసపరిచే వాళ్ళు వస్తారు. దయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచడానికి ప్రేరేపిస్తారు. ఆ దినాల్లో నువ్వు ఖచ్చితంగా వారి వల్ల మోసపోతావని జ్ఞాపకం ఉంచుకోమని పౌలు గారు తిమోతి గారి ద్వారా మనకి రాస్తూ ఉన్నారు. గమనించండి, ఈ రోజున చాలామంది దయ్యముల బోధ ఎందే లక్ష్యం ఉంచుతున్నారు. సత్యవాక్యాన్ని చూపిస్తూ ఉంటే కళ్ళ ముందు వాక్యం కనబడుతుంది, కళ్ళ ముందు వాక్యం చదువుతారు, ఇది నిజమే కదా అని చెప్పి ఇక్కడ అనుకుంటారు. అయినప్పటికీ కూడా వారి హృదయము, వారి మనసు దేని మీద కేంద్రీకరించబడింది? అపవిత్రమైన కార్యాలు, అపవిత్రమైన అబద్ధ బోధ పైన వాళ్ళు దృష్టించి, ఏమండి వాళ్ళకేమీ అవసరం అంటే వాళ్ళకు అనుకూలమైనటువంటి బోధ కావాలి, సత్యాన్ని పక్కన పెట్టేస్తున్నారు ఈనాడు. అయితే వాక్యం ఏం చెప్తుందంటే, సత్యానికి వ్యతిరేకంగా జీవిస్తే నువ్వు ప్రార్థన చేసినా అది లక్ష్యం ఉంచావంటే నీవు విశ్వాస భ్రష్టులవుతావని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే వీళ్ళు ఏం చేస్తారని గమనిస్తే, ఎవరు ఈ విశ్వాస భ్రష్టులైన వారు, దయ్యం బోధ లక్ష్యం ఉంచే వాళ్ళు చేసే పని ఏంటంటే వాళ్ళు యేసుక్రీస్తునే విసర్జిస్తారని బైబిల్లో రాయబడింది. క్రీస్తుని విసర్జిస్తారు వాళ్ళు. చదవండి అన్నమాట. 2 పేతురు 2వ అధ్యాయం 1వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. వినండి. మరియు ప్రజల్లో ఉన్నారు, చూసారా, అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉన్నారా? ఉండిరి. అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉంటారు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధిస్తారు. గతంలో పౌలు గారి కాలంలో రహస్యంగా వెళ్ళి బోధించే వాళ్ళు, ఈనాడు సాతాను ఏం చేశాడంటే రహస్యంగా వెళ్తే ఖచ్చితంగా ఈనాడు గుర్తుపడతానని చెప్పని ఇప్పుడు ఈ సెల్ ఫోన్ని వీటిని ఏర్పాటు చేశాడు ఈనాడు సాతాను. సెల్ ఫోన్లు ఏమండి, ఇంక మనిషి అవసరం పని లేదు. ఇప్పుడు విశ్వాస భ్రష్టులు అయ్యేటట్టు చేయడానికి, మంచి మార్గం నుంచి తప్పించడానికి, దేవునికి నమ్మకంగా వాక్యానుసారంగా జీవించడానికి, వారిని తప్పించడానికి ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చేసినాయి. ఏమండి, సత్యబోధ యందు వారికి చెవి ఇవ్వనివ్వరు, వాళ్ళని విన్నెవరు ఆ మాటలు. వారికి సెల్ ఫోన్ వచ్చింది కాబట్టి సెల్ ఫోన్ ద్వారా వారి హృదయాలను మార్చేసి తప్పుడు బోధన చెప్పి సాతాను ప్రయోగించుకుంటున్నాడు ఈనాడు. గమనించాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ మలదమ్మా. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉన్నారు. అటువలనే మీలోనూ అబద్ధ ప్రవక్తలు ఉందురు. వాళ్ళు అంటే అబద్ధ ప్రవక్తలు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు, అంటే ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నాడు కదా, ఆ ప్రభువును కూడా పక్కన పెట్టి తమకు తానే శీఘ్రముగా నాశనమును కలుగు చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధిస్తారు. వాళ్ళు పబ్లిక్గా సత్యాన్ని బోధించరు, ఖండించి గద్దించి చెప్పరు. ఏమండి, ఈ అబద్ధ బోధకులు ఏం చేస్తారంటే పాపిని పాపి అని చెప్పాలి, దుర్మార్గుడిని దుర్మార్గుడు అని చెప్పాలి. ఏమండి, తప్పు చేసేవాడిని తప్పు అని చెప్పాలి. బైబిల్ చెప్తున్నమాట, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము, నీతి యందు శిక్ష కూడా చేయమంటుంది. అలా చేశారనుకోండి వాళ్ళని రెండోసారి పిలవరు. అలా చేశారనుకోండి
వాళ్ళని విసర్జిస్తారు. ఏమండి, సేవకుడు అన్నవాడు ఖచ్చితంగా హెచ్చరించాలి కదా. పాపం చేసేవాడిని, దుష్టత్వం ఉన్నవాడిని ఖచ్చితంగా ఖండించాలా, వాడికి బుద్ధి చెప్పాలా. అప్పుడు అతను నేను ప్రేమిస్తాడా? ద్వేషిస్తాడు. ద్వేషించినా పర్వాలేదు. ప్రేమిస్తేనేమో రక్షణ పడతాడు, ద్వేషిస్తే నువ్వు రక్షణ పడతావు, నేను రక్షణ పడతాను ద్వేషిస్తే. అంతే తప్ప ఏదో పైపై మాటలు తేనె పూసిన కత్తుల్లాగా పైపై మాటలు చెప్పి వారిని ఉప్పించి, ఏమండి అలా చేస్తే ఎలా చెప్పండి? వీళ్ళు చేసే పనులు అవే. ఎవరు వీళ్ళు? అబద్ధ ప్రవక్తలు. తప్పు చేసేవాడిని ఖండించాలి. వాడిని సొంతవాడు కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, పొరుగువారు కావచ్చు, ఎవరైనా సరే దేవుని నామం పేరిట ఖచ్చితంగా ఖండించాలి. వారిని ప్రేమించు. బైబిల్ ఏం చెప్తుంది? అనేకులు మిమ్మల్ని ద్వేషిస్తారు అని చెప్తుంది కదా. ఒక అవిశ్వాసి నిన్ను ప్రేమిస్తున్నాడంటే నువ్వు సేవకుడు అంటాను నేను ఈ రోజున. ఎవరు నమ్ముతున్నారు? ప్రజలు వాళ్ళు నమ్ముతున్నారు. ఏ అవిశ్వాసి, ఒక తాగుపోతాడు, ఒక తిరిగిపోతాడు ఎవరైతే ఒక సేవకుడిని ప్రేమిస్తాడో వాడు సేవకుడా అని బైబిల్ చెప్తున్నమాట. కాదండి. దేవుని నామాన్ని ఎరగని వాడు, దేవునికి లోబడిన వాడు, ఒక అవిశ్వాసి అయిన వాడు ఎట్లా ప్రేమిస్తాడు సేవకుడిని? పౌలు అంటారు, విశ్వాసికి అవిశ్వాసితో ఏమి పొత్తు అంటాడు. అసలు విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు ఉండకూడదు. ఈనాడు అవిశ్వాసి సేవకుడికి ఎంత పొత్తు అంటే అది అబ్బో చెప్పలేము. ఇంకా అది ఆ ప్రేమ చెప్పలేం. ఒక అవిశ్వాసి, ఒక లోకానుసారంగా జీవించేవాడు సేవకుడిని ప్రేమిస్తున్నాడు అంటే అది తప్పుడు బోధ అయి ఉంటుంది. ఆ బోధ నిజమైనటువంటి బైబిల్ ఏం చెప్తుందంటే అవిశ్వాసి అయిన వాడు నిన్ను ద్వేషిస్తాడు. లోకానికి మీరు వేరే ఉండమన్నాడు. లోకంలో ఉండేవాడు ఎవరు? అవిశ్వాసులు. సాతాను సంబంధాలు అవిశ్వాసులు. మరి వాళ్ళు ఎట్లా ప్రేమిస్తారు సేవకుడిని? ప్రేమించకూడదండి. మత్తయి 24:9 చదవండి. చివరి దినాల్లో ఏం జరుగుద్దో ప్రభువారు చెప్పారు శిష్యులకి. మత్తయి 24:9. అప్పుడు జనులు మిమ్మును శ్రమలు పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ఏ జనం వారు? లోకానుసరమైన జనము. లోకస్తులైన వారు సేవకుల్ని నిందించాలి, శ్రమలు పాలు చేయాలి, అవసరమైతే చంపడానికి కూడా రావాలి. ఇది నిజమైన బోధ. ఆ బోధ బోధిస్తే ఈనాడు సేవకుల్ని ప్రేమించే వాళ్ళు ఉండరు. కాబట్టి మాకేం కావాలి? సేవకులకి ఏం కావాలి? జేబులు నిండాలి. మీకు చెప్పడం మొహమాటంగా ఉంది మీకు, నేను చెప్పుకుంటాను. నాకేం కావాలి? ఇప్పుడు జేబు నిండాలి. నువ్వు ఎలాగండు నాకు అవసరం లేదు, నువ్వేమన్నా జీవించి నాకు అవసరం లేదు. నేను వస్తే ఏం చెప్తాను? నీకు దిగి వచ్చును కాక నాకే పూర్తిగా రావయ్యి అంటే నువ్వు సంబరపడిపోతావు. ఎలా వస్తాయండి? ఎలా వస్తాయి దీవెనలు? గమనించండి. సేవకుడు చెప్తే దీవెనలు రావు, శాపాలే వస్తాయి. సేవకుడు చెప్తే దేవుడు ఇవ్వకుండా సేవకుడే చెప్తే, దేవుడిస్తే ఓకే, అది సేవకుడు చెప్పాల్సిన పని లేదు దేవుడు ఇవ్వడానికి. నువ్వు సరిగా ఉంటే దేవుడు ఇస్తాడు. నువ్వు అర్హులు అయితే దేవుడు ఇస్తాడు. సేవకుడు రిఫర్ చేసి అయ్యా నువ్వు ఇవ్వాల్సిందేనయ్యా రికమెండ్ చేస్తున్నాను ఏమి ఉండదు అక్కడ. నువ్వు అర్హులు అయితే దేవుడు ఇస్తాడు. సరే, ఈనాడు జనాలకి ఏం కావాలంటే సేవకుడు దీవించాలి. నువ్వు ఎలా ఉన్నా సరే. ఏమండి, అసలు ఒక లోకంలో జీవించే వ్యక్తి సేవకుని ప్రేమిస్తున్నాడంటే వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఆలోచన బైబిల్కి ఎంత వ్యతిరేకం ఉంది చూడండి. ఇది లోకస్తుడు, ఏనాడు ప్రార్థన రానివాడు, బీడీలు, సిగరెట్లు, మందు, రకరకాల బూతులు ఇష్టానుసారంగా జీవించేవాడు సేవకుని ప్రేమిస్తున్నాడు అంటే, ప్రాణం ఇస్తున్నాడంటే సేవకుడి కోసం. ఈ సేవకుడు ఏమై ఉంటాడు అండి? బైబిల్ ఏమో అలా చెప్పట్లేదు. మరి
ఈనాడేమో వాళ్ళే తాగుబోతేనే సేవకుని ప్రేమిస్తుంది. వీళ్ళు అనుకుంటున్నారు నన్ను బాగా నేనంటే బాగా ఇష్టం సేవకునికి. ఆ సేవకుడు గద్దించట్లా, సేవకుడు ఖండించట్లా. బైబిల్ చదివిస్తా ఉంది, చదువుకుందామా? కొరింథీ పత్రిక 2వ తిమోతి పత్రిక, పౌలు గారు తిమోతికి రాసిన పత్రిక. మనకు తెలిసిన వాక్యాలే, చాలాసార్లు చెప్పిన వాక్యాలు ఇవి, అయినా ఇప్పుడు సందర్భంగా వచ్చింది కాబట్టి చెప్తున్నాను. 2వ తిమోతి 3వ అధ్యాయము 16-17 వచనాలు. దైవజనుడు అంటే నేను నాలాంటి వారు, దైవజనులు ముందు సన్నద్ధులై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఈ వాక్యం దేని ప్రయోజనము? తప్పుదిద్దాలి, ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి, నీతి యందు శిక్ష చేయాలి. ఇది సేవకుడు చేయాల్సిన పని. ఇలా చేస్తే రెండోసారి చూడ్డు, దారిని పోతున్నా పలకరిస్తాం కూడా అటు వెళ్ళి పట్టుకొని పోతాడు గద్దిస్తే. ఇప్పుడు సేవకుడికి ఏం కావాలి? వాడు ఎట్టన్నం పని నాకు అవసరంలా, అనయానాలు నన్ను పిలవాలి, నాకేదో జేబు నింపాలి, నన్ను పొగడాలి. అపాయకరమైన దినాల్లో ఉన్నామా, జాగ్రత్త. ఎవరన్నా మిమ్మల్ని పొగుడుతున్నారంటే, ఏ సేవకుడైనా నీకు తెలుసు నీ జీవితం ఏంటో, నాకు తెలుసు నా జీవితం ఏంటో. ఏమండి, ఒక త్రాగుబోతోని పొగుడుతూ ఉంటే సేవకుడు అతను ఏమనుకోవాలి వాస్తవంగా? మరి పాస్టర్ గారు నన్ను ఎత్తున్నారా పైకి, నేనేంటి, నా జీవితం ఏంటి, ఈయనేంటి అనుకోవద్దా? అటు అనుకోని ఇట్లా సాతానుడు ఇప్పుడు అనుకోని ఇట్లా సేవకుడు అట్లా తయారైపోయారు. ఖండించాలండి, బుద్ధి చెప్పాలండి. మాట చెప్పనా, కొన్ని సంవత్సరాలుగా స్నేహం చేస్తారు సేవకునితో, కొంచెం కూడా మార్పు ఉండదు వారికి. ఈ సేవకుడు కూడా వాళ్ళని గద్దించడు, ఇంకా స్నేహం పెరిగిపోద్ది. ఇంకా ఆ అనుబంధం అంత ఎట్టుంటుందంటే అసలు అది విడదీయలేని అనుబంధం వాళ్ళకి. వాడు మారడు, వీడు మార్చడు. గమనించండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అంటాడు, నువ్వు ఎన్ని చోట్ల సువార్త ప్రకటించావు అనడు, నీవు ఎన్ని ఆత్మను సంపాదించావు అనడు దేవుడు. అవి పక్కన పెడితే, నేను నీకేం బోధించాను, నువ్వేం బోధించావు అంటాడు. సేవకుడికి నేను ఇచ్చిన బోధ ఏంటి, నీకు నువ్వేం బోధించావు అంటాడు. ఇది లెక్కప్ప చెప్పాలి ప్రతి సేవకుడు. అయితే ఈనాడు సత్యవాక్యాన్ని ప్రజలు అంగీకరించట్లేదు కాబట్టి ఇప్పుడు సేవకులు ఏమైపోయారు, సత్యవాక్యం చెబితే అంగీకరించట్లా కాబట్టి వాళ్ళ మార్గానికి మనం వెళ్దాం. సత్యానికి ఒళ్ళోపట్లేదు కాబట్టి మనమే వాళ్ళకి వెళ్ళిపోతే బాయ్ కొంటాం. అప్పుడు మన జేబులు నిడితే అండి వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఇది అందుకే పౌలు గారు చెప్తున్నారు, యేసుక్రీస్తుని అంటే వాక్యాన్ని, యేసుక్రీస్తు అంటే ఎవరు? వాక్యాన్ని విసర్జిస్తారంట వాళ్ళు. క్రీస్తుని విసర్జిస్తున్నారంటే ఎవరు? వాళ్ళు వాక్యాన్ని విసర్జిస్తారని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకో మాట చెప్పనా, వారు భిన్నాభిప్రాయాలు పుట్టించు రహస్యంగా బోధిస్తారని చెప్పి చదువుకున్నాం. ఇంకో మాట చెప్పనా, ఈ జనం కూడా హితబోధను సహించరు. మంచి బోధ చెప్తా ఉంటే జనం కూడా అంగీకరించే స్థితిలో లేరు. చదువుకుందామా? 2వ తిమోతి రాసిన పత్రిక, ముందు గలతీలోకి వద్దాం. గలతీ 2 అధ్యాయము 4-5 వచనాలు. ఇక్కడ పౌలు గారు వారు ఎలాంటి బోధ బోధిస్తారో చెప్తున్నాడు. ఇక్కడ గలతీ 2వ అధ్యాయము 4-5 వచనాలు. అమ్మా, మనలను దాసులుగా చేసుకున్న వలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగుచుచుటకు
రహస్యంగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. సువార్త సత్యము మీ మధ్య నిలుచున్నట్లు మేము వారికి ఒక్క గడి అయిన లోబట్టుకు ఒప్పుకొనలేదు. చూసారా, ఇక్కడ అపోస్తలులు చెప్తున్నారు, అటువంటి వాళ్ళకి మేము ఒక్క గడి కూడా మేము లోబడలా. వాళ్ళకి ఎవరు వాళ్ళు? మనకు కలిగిన స్వాతంత్ర్యమును వేగుపరచుటకు రహస్యముగా తేబడి దొంగతనంగా ప్రవేశించిన కపట సహోదరులు వాళ్ళు. స్వార్థ వలన బలపడకుండా కపటమైన బోధించడానికి దొంగతనంగా ప్రవేశిస్తారు పబ్లిక్గా. నేనున్నానండి, నాకున్న దేవుని యొక్క పిలుపు ఏంటంటే, నేను మొదటి నుంచి ఇదే నా పద్ధతి, ఇదే నేను ఖండిస్తా, అంతే మొఖాన్ని చెప్పేస్తా. దేవుడు చెప్పాడు ఆ విధంగా. ఏమన్నాడు? వేషధారులైనా శాస్త్రులారా పరిశీలరా అన్నాడు వాళ్ళని. ఆనాడు శాస్త్రులు పరిశీలు గొప్పగా పేరుగాంచిన వాళ్ళ అక్కడికి వచ్చి, ఓ వేషధారులైన శాస్త్రుల పరిశీలరా మీరు సున్నం కొట్టి సమాధులు అన్నాడు వాళ్ళని. అబ్బా, వాళ్ళకి రక్తం ఉడిగిపోయింది. ఒరే, మేమందరం ఇక్కడ యాజకులుగా బోధకులుగా మేము మంచి పేరు ప్రఖ్యాతి ఉంటే మేమంటే యూదా జనాంగం అంతా వణికిపోతారైతే మమ్మల్ని వేషధారులు అన్నాడు, సున్నకొట్టి సమాధులు అన్నాడు అన్నారు. ఎప్పుడు చంపాలని ప్లాన్ చేశారు, చివర చంపారు యేసు ప్రభుని. అది బోధ అంటే. మొహాన్ని మాట్లాడాలి, నిర్మోహమాటంగా మాట్లాడాలి, సత్యాన్ని బయట పెట్టాలి, పాపాన్ని చూపించాలి. ఇది బోధ అంటే. కనుక వీళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరులు వాళ్ళు ఏం చేస్తారు? సువార్త సత్యము మీ మధ్య నువ్వు నిలిచినట్లు మేము వారికి ఒక గడి కూడా లోబట్టు ఒప్పుకోలేదు. పౌలు గారు చెప్తున్నారు కల్తీకి రాస్తూ, మేమైతే ఒక గడి కూడా వాళ్ళకి లోబడలా, ఈనాడు మీరు లోబడిపోతున్నారు అంటాడు. వాక్యానికి అతీతంగా బోధించే బోధకు మీరు లోబడుతున్నారంటే మీరు అపాయకరమైన ప్రమాదమైన స్థితిలో ఉన్నారని చెప్పని గుర్తుపెట్టుకోవాలని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక తప్పుడు బోధలకి ఏమండి, ఒక వ్యక్తి నిన్ను పొగుడుతున్నాడు అంటే నీకు తెలుసు అదేంటో. ఇంకో మాట చెప్పనా, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు, పట్టుకోసి అక్షరం రాదు వాళ్ళకి. వాళ్ళని వాళ్ళ పంతులు గారు, మా వాడు అసలు మా స్టూడెంట్ 100 మార్కులు వస్తాయండి మా వాడికి, అసలు మా వాడంటే ఏమనుకుంటారంటే, ఆడేమనుకుంటాడు, ఒక స్టూడెంట్ ఉన్నాడమ్మా, ఒక టీచర్ వచ్చి వాడికి ఏంటి, వాడి కనీసం 100కి 10 మార్కులు కూడా రావు, వాడిని పట్టుకొని ఈయన తెలుసు ఆ విషయం, చదువు చెప్పేది ఈయన కదా, ఈయన తెలుసు ఆ విషయము, వాడు 10 కూడా రావని ఈయన పరిచయం చేస్తూ, ఏమండి ఈ అబ్బాయి ఈవిడు అసలు 100కి 100 మార్కులు వస్తాయని మా వాడికి, మా క్లవర్ వీడే మా యొక్క స్కూల్లో అంటున్నాడంటే వాడేమనుకుంటాడు, వరే సారీ ఏంటంటే చదువుతున్నాడు నా గురించి, నాకు 10 మార్కులు కూడా రావే ఈయనేంటంటే అనుకోడా. ఈనాడు విశ్వాసాలు అనుకోవట్లా. అర్థమన్నా మీకు? ఈనాడు విశ్వాసులు వాళ్ళ మార్గాలు తప్పుడు మార్గం అయినా నాలాంటి వాళ్ళు వచ్చి పొగుడుతూ ఉంటే, మరి నా మార్గం తప్పుడు మార్గం కదా, వాక్యం లోబడే మార్గం నాకు లేదు కదా, నాదంతా లోకాసమైన జీవితం కదా, ఈయన నేను పొగుడుతున్నాను అనిపిదా? ఎవరు కనిపిస్తుంది? ఎవరు కనిపించట్లా. అలాంటి బోధే కావాలంట. దురద చెవులు గల వారై జనులు, చాలాసార్లు చెప్పుకున్నాం మనం, జనులు దురద చెవులు గల వారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని, స్వకీయ దురాశలు ఉంటాయి మన దురాశలు, వాటికి అనుకూలంగా బోధించాల. అలా కాదంటే అది బాగుండదు. నేను 5 ఏళ్ళ నుంచి బోధిస్తానే ఉన్నాను. ఏమండి, నిన్న పండగ వచ్చింది, ఏమండి, జల్లడాకులు జల్లడ బొమ్మలు ఇళ్ళ మీద లేవా? అన్ని ఇళ్ళలో చూసాను నేను. 5 ఏళ్ళ నుంచి బోధిస్తున్నాను నేను సత్యాన్ని. మళ్ళీ ఇక్కడ చాలక వారము నెలకోసారి మీటింగులు, దొనకొండలో మీటింగు, ఆవిడ మీటింగు, దర్శిలో మీటింగు, ఎక్కడ మీటింగు, ఇక్కడ బోధ చాలక గుడిపాడులో ఛార్జింగ్ చాలట్లా, స్వార్థ సేవ చాలట్లా, గుడిపాడులో పోయి ఏం నేర్చుకుని వస్తున్నాం? ఏమండి, జరణ మండలి పెట్టుకోమని నేర్చుకుని వస్తున్నావా?
అండి తనకొండ భోజనం వేసుకుని వస్తాను, జిల్లా మంట పెట్టండి, ఇంకా ఏమేంటి అమ్మా మంటలు వేసుకోండి ఏమండి. ఇయ్యనా బైబిల్ చెప్తుంది. ఏం నేర్చుకున్నాం మనం? ఇంకో మాట చెప్పనా, ఇళ్ళ ముందేమో ఇళ్ళ పైన ఏంటి కట్టేది, నాలుగులు బయట పెట్టి దిష్టి బొమ్మ. ఎక్కడుంది బైబిల్లో? విశ్వాసిగా దిష్టి బొమ్మ కట్టుకోండి అని బైబిల్లో ఒక వచనం చూపిస్తే నాకు, నేనేమో ఇలా ఖచ్చితంగా బోధిస్తాను, ఖండిస్తాను, అవి బాధగా ఉంటాయి. ఖచ్చితంగా ప్రతి సేవకుడు చేయాల్సిన పని ఇది. ప్రతి సేవకుడు చేయాలి ఈ పని. అలా చేయని బోధకులు నేడు వస్తారని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే ఈ అంత్య దినాలు అపాయకరమైన దినాలు. ఈ దినాల్లో మనం జాగ్రత్త ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. చూసారా, ఈ జనం కూడా చెప్పిన హితబోధన సహించ చదవన్నమాట. నేను ముగిస్తున్నా. 2 తిమోతి, మనకు తెలిసిన వాక్యాలు ఇవి. 2 తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలు. ఎందుకనగా రెండో వచనం చదువుదాం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఖచ్చితంగా సేవకుడు చేయడం పని ఏంటంటే ఖండించాలా, గద్దించాలా, బుద్ధి చెప్పాలా. ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటున్నారు. ఎందుకు నువ్వు ఖండించాలి, గద్దించాలంటే జనులు హితబోధ, మంచి బోధ, ఆరోగ్యకరమైన బోధ, మంచి బోధను సహించకుండా తమ స్వకీయ దురాశలకు, అంటే కొన్ని దురాశలు ఉంటాయి విశ్వాసులకి, లోకాసమైన జీవితం ఉంటుంది, ఆ జీవితానికి అనుకూలంగా బోధించాల. తమ స్వకీయ దురాశలకి అనుకూలంగా చదవమా, స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు, చూసారా, వాళ్ళు దేవుని కొరకు వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళ కొరకు వస్తారు. ఎందుకు? వాళ్ళకి తీయని మాటలు చెప్పాలా, జేబు నింపుకోవాలా. వాళ్ళకి తీయని మాటలు చెప్పాలా, జేబు నింపుకోవాలా. ఇది సేవకుల గుణం ఈ రోజున. దయచేసి గమనించండి. నేను చెప్తున్నాను, చాలామంది అంటారు నాతో, చాలామంది మీకు తెలుసు, మీరు కూడా ఇప్పుడు అవునంటారు. చాలామంది అంటారు పాస్టర్ వస్తాడేమో అనే వాళ్ళు ఉన్నారు అండి. పాస్టర్ వస్తాడేమో, ఆయన చూస్తాడు, ఆయన తెలిసిద్దేమో, కనీసం భయమన్నా ఉంది వాళ్ళకి. ఇది వాళ్ళకి తెలుసు, ఇది తప్పు, ఆయన ఒప్పుకోడు, ఇది తప్పు, పాస్టర్ గారు ఒప్పుకోడు. ఆయన తెలిస్తే ఎట్లుంటుందో ఆయన తెలిసిద్దేమో. ఇదండి, అది ఉండాలి సేవకుల్లో. కొన్నాళ్ళకైనా మార్పు వస్తుంది వారిలో. ఆ భయం ఉండాలి. దేవుడు అంటే, వాక్యం అంటే అలా భయం తేవాలి. వాక్యం చెప్తుంది, దేవుని సన్నిధిలో మనము ఎలా ఉండాలి, వణకాలట. నా సన్నిధిని మీరు వణకరా అని ఉంది బైబిల్లో, కీర్తనకారుడు అంటాడు. కనుక దేవుని సన్నిధి ఎప్పుడు మనతో ఉంటుంది. విశ్వాసిగా ఉన్నప్పుడు మనం ఆయన సన్నిధిలో ఎప్పుడు వణకాలి, ఏ తప్పు చేయడానికైనా. ఆ విషయం చెప్పాలి. వారు నిజమైన సేవకులని వాక్యం సెలవిస్తూ ఉంది. యోధా కూడా ఇదే రాస్తున్నాడు. ఇంకో మాట చదువుకున్న వాక్యం మనము ప్రార్థన చేసుకుందాం. యోధా పత్రిక 4వ వచనం. యోధా పత్రిక 4వ వచనంలో యోధా కూడా ఇదే రాస్తున్నాడు. ఎలైనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు, వారే భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వకాలమందే సూచించబడి ఉన్నారు. వాళ్ళు పూర్వం నుంచే దేవుని యొక్క శిక్షకు గురై ఉన్నారు. వాళ్ళు గమనించారా? వారు భక్తిహీనులై మన దేవుని కృపను పక్కన పెట్టేసి కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు వాక్యాన్ని, మన అద్వితీయనాథులకు ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జిస్తున్నారు. యేసుక్రీస్తు అంటే ఎవరు? వాక్యము.
వాక్యాన్ని విసర్జిస్తారు. వాళ్ళు వాక్యంతో పని లేదు, వాళ్ళకి వాక్యం ఏం చెప్పినా పని లేదు. మాకు వాక్యం వద్దు, మేము ఏది నమ్మామో మాకు అదే కావాలి, మాకు అనుకూలమైన బోధకులు కావాలి. ఖండించే వాళ్ళు మాకొద్దు, గద్దించే వాళ్ళు మాకొద్దు, బుద్ధి చెప్పే వాళ్ళు అసలే వద్దు. ఎవరు కావాలి? మాకు అనుకూలమైన బోధకులు మేము ఏర్పాటు చేసుకున్నామే, ఆ బోధకులు కావాలి మాకు. ఏమండి? వాళ్ళైతే మమ్మల్ని హాయిగా పొగిడి, ఏమండి, మమ్మల్ని గొప్ప చేసి మా గురించి కొన్ని దీవెన వచ్చిన పలికి వెళ్తారు. అప్పుడు వాళ్ళు మేము అందరం కలిసి అక్కడికి వెళ్తాం, అది తీర్పులకి వెళ్తామని కానీ వాళ్ళు ఉన్నారని వాక్యం సెలవిస్తూ ఉంది. గమనించండి, ఈ రోజున నీకు తెలుసు నీ జీవితం ఏంటో, నాకు తెలుసు నా జీవితం ఏంటో. నేను పచ్చి తాగుబోతుగా ఉంటే నా కాడికి ఒక సేవకుడు వచ్చి దేవుడు నేను దీవించాడంటే నాకు జ్ఞానం ఉండదా కొంచెమన్నా, తెలివి ఉండదా కొంచెమన్నా? నన్ను ఎలా దీవిస్తారా బాబు? నేను తాగుబోతునైతే, నేను బీడీ సీరియల్ తాగేవాడిని అయితే నన్ను దేవుడు బాగు చేస్తారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కావాలంటే 10 రూపాయలు ఇస్తారు అనాలి. అప్పుడు వాడికి బుద్ధి వచ్చింది. ఇప్పుడు విశ్వాసం ఎలా ఉన్నారు? అటువంటి వాళ్ళే కావాలని కోరుకున్నారు. తమ సొక్కి దురాశలకు అనుకూలమైన బోధ చేసేవాళ్ళు కావాలి. తద్వారా ఈనాటికి కూడా ప్రభు రాకడికి అందరూ సిద్ధపడలేకపోతున్నారు. వాక్యాన్ని పక్కన పెట్టేశారు, రాకడికి సిద్ధపడలేదు ప్రజలు. ఎందుకని? సేవకులు అట్లా తయారైపోయారు. అందుకే అన్నాడు పౌలు గారు, అంత్యదినముల్లో అపాయకరమైన దినాలు వస్తాయి కాబట్టి నీవు తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఏది మంచో, ఏది చెడో, ఏది సత్యవాక్యమో, ఏది అబద్ధ బోధో నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకొని దాని ప్రకారం జీవించమని ప్రభు కోరుతున్నాడు. అలా జీవించడానికి ఇష్టపడిన ప్రతి వారికి దేవుడు ఆయన రక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి రక్షణ అనుభవాన్ని పొందుకొని ప్రభు రాకడ వరకు నమ్మకంగా యథార్థంగా జీవించడానికి ఇష్టపడిన వారందరినీ కూడా దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తలవంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, మహోన్నతుడా, జీవాధిపతి, మీ స్తోత్రాలు. నైనా ఈ రాత్రి మాతో మీరు క్షుణ్ణంగా మాట్లాడారు. అంత్యదినాల్లో అపాయకరమైన దినాలు వస్తాయని మీరు చెప్పారు తండ్రి. అవి మేము తెలుసుకోవాలి అని చెప్పారు ప్రభు. అవునైనా ఈనాడు తెలుసుకునే స్థితి మేము కోల్పోతున్నాం. మా స్వకీయ దురాశలకు అనుకుమైన బోధకులను ఏర్పాటు చేసుకుంటున్నామే తప్ప మా జీవితము దేవునికి విరోధమైన జీవితం కదా. నా మాట, నా ప్రవర్తన, నా క్రియ, నా అలవాటు, నా జీవితము దేవునికి విరోధం కదా. అలాంటప్పుడు ఎలా దీవించబడతాను అని అవగాహన లేని వారుగా అపవాది చేశాడు ప్రభా. ఈరోజు నా సేవకులు కూడా అలాగే తయారైపోయారని మీ లేఖనం చదివిస్తుంది. దయతో ప్రభా, ఖండించి గద్దించి బుద్ధి చెప్పే సేవకులు మీరు తీసుకురండి, లేవనెత్తండి అయ్యా. గద్దిస్తున్నటువంటి మీ గద్దింపుకు లోపడే విశ్వాసులను మీరు లేవనెత్తండి. మీ రాజ్యాన్ని సిద్ధపడే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా జీవితాల్లో మీ మెండైన ఆశీర్వాదము, దీవెనలు పొందుకొని మీకు మహిమార్థము జీవించే భాగ్యం దయచేయమని, మీకే ఘనత, మహిమ, ప్రభావములు అర్పించుకొనొచ్చు రాత్రికాల స్తోత్రం మీరు అంగీకరించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.